హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మీరు హారర్ స్టోరీస్ ఇష్టపడేవారైతే ఇప్పుడే ఎక్స్ప్లైనర్కి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మన స్టోరీలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యలేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని భయంకరమైన కథలు తీసుకురావడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. అయితే ఈరోజు మనం విశ్లేషించబోయే కథ అర్ధరాత్రి హైవేపై తిరిగే ఒక భయంకరమైన బస్సు గురించి. ఒక్కసారి ఊహించుకోండి, చుట్టూ కటిక చీకటి, ఎడతెరిపి లేని భారీ వర్షం, భయంకరమైన ఉరుములు మెరుపులు, చుట్టుపక్కల ఎక్కడా ఒక్క మనిషి జాడకూడా లేదు. ఇలా ఎవరూ లేని ఒంటరి రహదారిపై చిక్కుకుపోవడం నిజంగా ఎంతటి భయానకమైన అనుభవమో కదా. మన కథలోని ప్రధాన వ్యక్తి కిరణ్ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. సమయం ఖచ్చితంగా రాత్రి 12:36. విజయవాడ హైవే. 26 ఏళ్ల కిరణ్ హైదరాబాద్కి వెళ్లడానికి ఒక నిర్మానుష్యమైన బస్టాండ్లో నిలబడున్నాడు. అప్పటికే చివరి బస్సు వెళ్ళిపోయింది. ఫోన్ చూసుకుంటే సిగ్నల్ పూర్తిగా ఆగిపోయింది. వర్షం చూస్తేనేమో క్షణక్షణానికి ఇంకా పెరిగిపోతోంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. సరిగ్గా అప్పుడే ఆ చిమ్మ చీకట్లో ఆ వర్షం గుండా దూరంగా ఒక పాత బస్సు లైట్లు కనిపించాయి. అది నెమ్మదిగా కిరణ్ ముందు వచ్చి ఆగింది. చూడ్డానికి ఆ బస్సు చాలా వింతగా ఉంది. మొత్తం తుప్పు పట్టిపోయింది. ముందున్న బోర్డు మీద చాలా మసకగా HYD నైట్ ఎక్స్ప్రెస్ అని రాసుంది. ఇక వేరే ఆప్షన్ లేక కిరణ్ వెంటనే ఆ బస్సులోకి ఎక్కేశాడు. కానీ బస్సు లోపలికి అడుగు పెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. లోపల విపరీతమైన చలి. అది ఏసీ వల్ల వచ్చే చల్లదనం కాదు, ఒక మృతదేహం పక్కన నిలబడితే ఎలా ఉంటుందో అలాంటి ఒక రకమైన జలధరింపజేసే చల్లదనం. బస్సులో మొత్తం 7 ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ కదలడం లేదు. అంతా తలలు కిందికి ఉంచుకుని శవాల్లా నిశ్శబ్దంగా కూర్చున్నారు. కిరణ్కి కొంచెం భయం మొదలైంది. నెమ్మదిగా కండక్టర్ దగ్గరకు వెళ్ళి టికెట్ హైదరాబాద్ అని అడిగాడు. అప్పటి వరకు తల దించుకునున్న కండక్టర్ నెమ్మదిగా తన తల పైకెత్తాడు. ఆ క్షణం కిరణ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆ కండక్టర్ కళ్లలో నల్లటి గుడ్డు లేదు. కళ్ళు పూర్తిగా తెల్లగా ప్రాణం లేనివిగా ఉన్నాయి. ఆ కండక్టర్ ఆ తెల్లటి కళ్లతో కిరణ్ వైపు అలానే చూస్తూ అత్యంత నెమ్మదిగా ఒక వింతైన గొంతుతో ఇలా అన్నాడు, చివరి స్టాప్ వరకు ఒకటే టికెట్. ఆ వాక్యం కిరణ్ మనసులో ఒక బలమైన వార్నింగ్ లాగా అనిపించింది. అయినా సరే భయంతో చేతులు వణుకుతుండగా జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చాడు. అప్పుడు కండక్టర్ అతనికి ఒక పాత చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక టికెట్ ఇచ్చాడు. ఆ టికెట్ వైపు చూసిన కిరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ టికెట్ మీద ప్రింట్ చేసి ఉన్న తేదీ 1998, అంటే దశాబ్దాల క్రితం నాటి తేదీ అన్నమాట. ఇదేంటి అని కిరణ్ వణుకుతున్న గొంతుతో అడిగాడు. దానికి కండక్టర్ ముఖంలో ఒక వికృతమైన నవ్వు కనిపించింది. ఈ బస్సులో ఎక్కిన వాళ్ళు తిరిగి దిగరు అని చాలా నెమ్మదిగా సమాధానమిచ్చి అతన్ని అలాగే వదిలేసి బస్సు ముందు భాగానికి వెళ్ళిపోయాడు. పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటిపోయిందని అప్పుడు అర్థమైంది కిరణ్కి. ఇక భయంతో వణికిపోతున్న కిరణ్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తన ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఆ చిన్న వెలుతురులో కనిపించిన దృశ్యం చూసి అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అందరి ప్రయాణికుల బట్టలు పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి. కాని ఆ బట్టల నుండి కారుతున్నది వర్షపు నీరు కాదు, ఎర్రటి రక్తం. ఆ భయంతో కిరణ్ వెనక్కి జరిగి తన సీట్లో కూలబడిపోయాడు. కనీసం బయట హైవే లైట్లేవైనా కనిపిస్తాయేమో అని కిటికీలోంచి చూశాడు. కాని అక్కడ రోడ్డు లేదు. కేవలం దట్టమైన నల్లటి పొగ మాత్రమే కిటికీని కప్పేసి ఉంది. కనీసం ముందు బస్సు నడుపుతున్న డ్రైవర్ ముఖం కూడా స్పష్టంగా కనిపించడం లేదు. సరిగ్గా అప్పుడే వెనుక సీట్లో కూర్చున్న ఒక ముసలమ్మ నెమ్మదిగా కిరణ్ వైపు తిరిగింది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లకు బదులు రక్తం కారుతోంది. ఆమె ఏమందంటే, బాబూ, నువ్వు కొత్తవాడివా? ఈ బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్లది. మేమంతా అప్పట్నుంచి ఇక్కడే ఉన్నామని చెప్పింది. ఆ మాటలకి కిరణ్ శరీరంలో రక్తం గడ్డగట్టుకుపోయింది. వెంటనే బస్సు డోర్ దగ్గరకు పరిగెత్తాడు కిరణ్. దాన్ని ఓపెన్ చేయడానికి బలంగా ప్రయత్నించాడు. కాని అది ఒక్కంగుళం కూడా కదల్లేదు. అప్పుడే డ్రైవర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో బ్రేక్ వేశాడు. బస్సు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఉన్న ఆ ఒక్క లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇటూ చూసినా కట్టిక చీకటి, పూర్తి నిశ్శబ్దం. ఆ భయంకరమైన నిశ్శబ్దంలోంచి బస్సు వెనక భాగం నుండి ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్దం వినిపించటం మొదలైంది. టక్ టక్ టక్. ఆ అడుగుల చప్పుడు నెమ్మదిగా చాలా స్పష్టంగా కిరణ్ వైపు వస్తోంది.
వణుకుతూనే తన ఫోన్ ఫ్లాష్ ఆన్ చేశాడు కిరణ్. నెమ్మదిగా ఒక మనిషి అతని వైపు వస్తున్నాడు. ఆ మనిషి శరీరం మొత్తం మంటల్లో కాలిపోయింది. కళ్ల స్థానంలో కేవలం నల్లటి గొంతులు మాత్రమే ఉన్నాయి. ఆ ఆకారం కిరణ్ ముఖం దగ్గరకు వంగి, నా సీట్లో ఎందుకు కూర్చున్నావు అని అడిగింది. ప్రాణభయంతో పెద్దగా కేక వేశాడు కిరణ్. అతని కేకతో బస్సు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అప్పటి వరకు తలదించుకున్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా కిరణ్ వైపు తిరిగారు. వాళ్ళెవ్వరి ముఖాలు మనుషుల్లా లేవు. కొందరికి కళ్ళు లేవు, మరికొందరి ముఖాలు కాలిపోయాయి. ఒక చిన్న పిల్లాడు వికృతంగా నవ్వుతూ, ఇంకో ప్రయాణికుడు వచ్చాడు అన్నాడు. కిరణ్ ఏడుస్తూ, నన్ను దించండి ప్లీజ్ అని బ్రతిమిలాడటం మొదలుపెట్టాడు. అప్పుడు కండక్టర్ నెమ్మదిగా నడుచుకుంటూ కిరణ్ దగ్గరకు వచ్చాడు. అతని వంక నిర్దాక్షిణ్యంగా చూస్తూ తన ఆఖరి మాట చెప్పాడు. ఈ బస్సు చివరి స్టాప్ కేవలం చనిపోయిన వాళ్లకి. అప్పుడే కిరణ్కు అకస్మాత్తుగా తాను చిన్నప్పుడు విన్న ఒక వార్త గుర్తొచ్చింది. సరిగ్గా 1998లో ఇలాంటి భారీ వర్షం పడుతున్న రాత్రే ఈ హైవేపై ప్రయాణిస్తున్న నైట్ ఎక్స్ప్రెస్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి లోయలో పడిపోయింది. ప్రయాణికులంతా సజీవ దహనమయ్యారు. అంటే తానే ఎక్కింది ఆనాటి అదే శవాల బస్సు అని కిరణ్కు పూర్తిగా అర్థమైపోయింది. ఇక అక్కడ ఒక్క క్షణం ఉన్నా తనకి మరణం ఖాయం అని తెలిసిన కిరణ్ ఏమాత్రం ఆలోచించకుండా తన పక్కనే ఉన్న కిటికీ అద్దాన్ని పగలగొట్టి ఆ వేగంగా వెళుతున్న బస్సులోంచి ఆ చీకటిలోకి దూకేశాడు. బలంగా రోడ్డు మీద పడిపోవడంతో స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి గుర్తులేదు. మరుసటి రోజు ఉదయం స్థానిక పోలీసులు హైవే పక్కన స్పృహ లేకుండా పడి ఉన్న కిరణ్ను కనుగొన్నారు. అతన్ని నిద్రలేపి, ఏమైంది, ఎలా పడిపోయావు ఇక్కడ అని అడిగారు. కిరణ్ ఇంకా వణుకుతూనే రాత్రి జరిగిన ఆ భయంకరమైన బస్సు ప్రయాణం గురించి మొత్తం చెప్పాడు. ఇక్కడే మనకు అసలు ప్రశ్న మొదలవుతుంది. కిరణ్ చూసిందంతా నిజమేనా, లేదా ఆ వర్షపు రాత్రి అతనికి కలిగిన భ్రమేనా? కిరణ్ చెప్పిన కథ విన్న పోలీసులు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. ఒక పోలీస్ అధికారి నెమ్మదిగా కిరణ్ దగ్గరకొచ్చి ఇలా అన్నాడు. నువ్వు కనిపించిన సరిగ్గా ఈ చోటు దగ్గరే 1998లో ఆ బస్ యాక్సిడెంట్ జరిగింది. ప్రతి సంవత్సరం వర్షం పడే సరిగ్గా ఇదే రోజున కొందరు ఆ బస్సును చూస్తుంటారు. కిరణ్ ఆ మాటలకు షాక్ అయి సైలెంట్గా ఉండిపోయాడు. ఆ భయంకరమైన రాత్రి తర్వాత కిరణ్ తన జీవితంలో మళ్లీ ఎప్పుడూ రాత్రిపూట ప్రయాణం చెయ్యలేదు. అతను ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ భయం మాత్రం అతన్ని ఎప్పటికీ వదిలిపెట్టలేదు. ప్రతి సంవత్సరం ఆ దుర్ఘటన జరిగిన అదే తేదీన రాత్రి సరిగ్గా 12:36 కిరణ్ జీవితంలో ఒక వింత జరుగుతూ వస్తోంది. అదేంటంటే ప్రతి సంవత్సరం ఆ తేదీన రాత్రి 12:36కి కిరణ్ ఫోన్కి ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి ఒకే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఏముంటుందంటే, యువర్ సీట్ ఈజ్ రిజర్వ్డ్. అంటే ఆ ఫ్యాంటమ్ బస్సు ఇంకా కిరణ్ కోసం ఎదురు చూస్తూనే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే ఎక్స్ప్లైనర్కి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భయంకరమైన హారర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే తరువాతి విశ్లేషణలో చూడబోయే కథ ఇంతకంటే మరింత భయంకరంగా ఉండబోతోంది. అంతవరకు ఎవరైనా సరే రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కే బస్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. మళ్ళీ కలుద్దాం.